స్తుతించెదను, దివాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను, ఆయనే నా సంగీతము. యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా సౌలా సౌలా మేలాగించుదువు చాలించు మని స్వరము. సౌలా సౌలా మేలాగించుదువు చాలించు మని స్వరము. సౌలాధిపతినంత సంధించగానే, సౌలాధిపతినంత సంధించగానే సద్భక్తుడై పౌలుగా మారెగా. చాలు. వివాహం జరుగుతుంది అనుకోండి, పెళ్ళికూతురు పెళ్ళికుమారుడు ఇద్దరు స్టేజ్ మీద తీసుకురాబడ్డారు, చక్కగా కూర్చున్నారు, ఆసీనులయ్యారు. కానీ ఇద్దరు మనసులు గనక, ఇద్దరు మనసుల్లో ఏ విధమైన తెర, కొండ, బండ, గోడ, కోట గోడ, ఎరుక గోడ ఏది లేదనుకోండి, ఒకళ్ళని చూసి ఒకడు ఉంటారు. ఎందుకని? గోడ లేదు, వందా లేదు. ఎంత ముసిముసి నవ్వులు, ఎంత చిరునవ్వు, ఎంత చక్కగా మాట్లాడతారు. ఇతను అంటాడు, ఆ సమయంలో రాజు కదా, అంటాడు. అక్కడ ఉన్న అందరినీ ఈమెకేం చేస్తూ ఉంటారు? పరిచయము చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో చూడండి, ఆ పెళ్లి కూతురుని, పెళ్లి కూతురు, ఆ ఫోటో తీసేటువంటి వ్యక్తి, కెమెరామెన్, ఒకసారి ప్లీజ్ ఒకసారి స్మైల్ ఇవ్వండి అని అంటే అంటుంది. ఏంది? ఎందుకని? గోడ ఏదో అడ్డుంది, ఏదో తెర ఉంది. అదే ఏ తెర, ఏ గోడ, ఎరుకో గోడ ఏది లేకపోతే అబ్బా చిల్లక గోరెంకలాగా ఎంత ఆనందమయ్య పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు ఆనందమయ్య పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. చాలు. కొంతమందిని పెళ్లి కుమారుడిని, పెళ్లి కుమార్తెను నవ్వించడం చాలా చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు నవ్వరు. మీరు ఏమన్నా చేసుకోండి, మేమేం చేయం, నవ్వమన్నట్టే ఉంటారు. అలా కాదు, వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది. కాబట్టి ఇప్పుడు పేతురు దేవుని యొక్క ఉన్నతమైన పనిలోకి పిలువబడ్డారు. పిలువబడిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారు? చేపలు పడటానికి నేను వెళ్తాను అని చెప్పంటే ఆయనతో పాటు ఉన్నోళ్ళు ఏం చేశారు? మేము కూడా వస్తామన్నారు. చూసారా? ఒక వ్యక్తి దారి తప్పితే మిగతా వాళ్ళు దారి తప్పారు. కానీ ఇంకా పరలోకమునకు వెళ్లకుండా 40 దినముల వరకు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత అనేకులకు తన్ను తాను అగపరుచుకొనుచు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని దర్శిస్తూ ఉన్న తండ్రి, వీళ్ళ యొక్క వీక్నెస్, అంటే మనుషుల యొక్క వీక్నెస్ ప్రభువుకు తెలుసు. కాబట్టి మళ్ళీ ఎక్కడికి వచ్చి నిలబడ్డారు? తెల్లవారుజామున ఎక్కడొచ్చారు? ఎక్కడ ఏ టైం అది? సూర్యోదయ అగుచుండగా ప్రభు వచ్చి దరి నిలబడ్డారు. ప్రభు వచ్చి తెల్లని వస్త్రములు ధరించుకుని ఆ సముద్ర దరి నిలబడితే గాలికి ప్రభు వస్త్రాలు ఏమవుతున్నాయి? గాలికి అటు ఇటు ఎగురుతూ ఉంటే పేతురు సముద్రంలో నుంచి ఏం చేశాడు? చూశాడు. చూసి ప్రభు సుమి ఏమంటున్నారు శిష్యుడు? ప్రభు సుమి అని చెప్పారు. ఎవరట? ఏ ప్రభువునైతే అంగీకరించారో, ఏ ప్రభు మాట విన్నారో, ఏ ప్రభు మాట విని అన్నిటినీ సమస్తం విడిచిపెట్టారో, మళ్ళీ నేను చేపలు పట్టపోదును అనే పరిస్థితుల్లోకి వచ్చిన ఆయన జీవితంలో దేవుడు మరొకసారి ఆయన్ని ఏం చేశారండి?
దర్శించారు. మిమ్మల్ని నన్ను కూడా దేవుడు దర్శిస్తున్నారు. తప్పిపోతున్నామని, క్రమం తప్పుతున్నామని, మనస్సాక్షిని చంపుకుని జీవిస్తున్నామని, మరలా లేనిపోయిన లోకం యొక్క ఆశలు, ఆలోచనలు వచ్చి మనుషుల్ని కుదిపేసి మరలా హృదయాన్ని గలిబిలి చేస్తున్నాయి అని దేవుడు కళ ద్వారా, దర్శనం ద్వారా, వాక్యం ద్వారా ఏం చేస్తున్నారు? మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు. చాలు. అలాగే ఇక్కడ కూడి ఉన్నాం మనందరం, ఉల్లాసంగా ఉన్నామా? దేవునికి మనకేమైనా తెర ఉందా? నవ్వించలేని స్థితిలో, సంతోషించలేని స్థితిలో, నిజంగా పెళ్లి చేసుకునే ఆ పెళ్లి కూతురు పెళ్లి కుమారుడు అండి, నిజంగా వాళ్ళ ఆ రోజునే చూడాలి. వాళ్ళ ముఖంలో ఏముంటుంది? అబ్బా, ఎంత నవ్వు, ఎంత ముఖము కవళికలు, అసలు ఆ విధానము, ఆ ఆనందము ఆ రోజునే ఉంటుంది. ఏంటి కొంతమంది ముఖాలు ఎలా ఉంటాయి? మార్చుకునే ఉంటారు. అసలు ఆ పువ్వు ముడిచిపోయినట్టు ఉంటారు. అది కాదు. లైఫ్లో ఒకసారి వచ్చుద్ది, ఒకసారి నేను ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. అది ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చాము, కానీ సంతోషంగా ఉన్నామా, బాధతో ఉన్నామా? ఇప్పుడు వరకు సీటీ చెప్పారు, ఇప్పుడు విజయ రత్న గారు చెప్పారు, ఇప్పుడు అన్నయ్య గారు తీసుకున్నారు, లేకపోతే పాస్టర్ గారు తీసుకున్నారు, లేకపోతే సేవకులు తీసుకున్నారు, లేకపోతే బ్రదర్ తీసుకున్నారు, అంకుల్ గారు ఇప్పుడు వదలరు. ఏమొచ్చింది? అప్పుడే ఏమొచ్చింది? బాధ వచ్చింది కదా, భయం వచ్చింది. ఏమొచ్చింది? బాధ వచ్చింది. అలా కాదు, మన జీవితంలో సంతోషించాలి. ఆనందించుడి, ఆనందించుడి, మరలా చెప్పుతును, ఆనందించుడి, మరలా చెప్తును, ఆనందించుడి, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు పాడాలందరూ. వచ్చావు నీవు, కన్నీరు తుడిచావు, మా కోసం వచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు, మా వ్యాధి బలహీన సమయాలలోనా, బలహీన సమయాలలోనా ప్రభు ధరిని నిలబడితే పేతురు 200-300 దూరం, మూరల దూరంగా ఉండగానే దూకేసి వస్త్రహీనుడై దూకేశారు. చాలా బాగుంది. కానీ ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఏం చూశారో తెలుసా అండి? నిప్పు. ఏం చూశారట? ఏం చూశారు? అక్కడ 8వ వచనం, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, చేపలను, రొట్టెయు కనబడను. ఎందుకు కనపడింది? ఏం కనపడ్డాయి? ఫస్ట్ ఏం కనపడింది? నిప్పు కనపడింది. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? బిడ్డ, నువ్వు మాటి మాటికి తప్పిపోవటానికి కాదు ఇది. లోకానికి నువ్వు ఎలా ఉండాలి? నిప్పుగా ఉండాలి. నీవు అగ్నిలాగా ఉండాలి బిడ్డ. నిప్పుని చూపించాడు ప్రభువారు. అంతేకాదు, నిప్పు మీద ఏం చూపించారు? నిప్పు మీద ఉంచబడిన చేపలను నీవు నిప్పై ఉండాలి. నీ నిప్పు మీదకు వచ్చినవి ఏవో ఆ చేపలు, అవి పాపం విషయములో చచ్చినవై, ఆత్మీయ విషయములో జీవించేవై, అవి తినుటకు యోగ్యమైనవిగా, అనువుగా ఉండేటట్టు ఉండాలి బిడ్డ. కాల్చక ముందు చేప వాసన వస్తుంది, కాల్చిన తర్వాత తినే వాసన వస్తుంది. కాల్చక ముందు తినలేమనే వాసన వస్తుంది, కాల్చిన తర్వాత తినే వాసన వస్తుంది, రుచికరమైన వాసన వస్తుంది. కాబట్టి రొట్టె కాలకముందు తినలేము, కాలకముందే రొట్టె అనబడదు, అది పిండిగా ఏదో అనబడుతుంది మామూలుగా. కానీ కాల్చిన తర్వాత ఏమైంది? అది రొట్టె. దాన్ని కాల్చిన తర్వాత దాని పరిస్థితి ఏమైంది? మరి రుచి వచ్చింది, దాని పరిస్థితి మారింది, పేరు మారింది, రుచి వచ్చింది. మనల్ని కూడా దేవుడు అదే చేయడానికి. ఎందుకంటే
నాకు అప్పగించిన సేవా పరిచర్య నరుడు అప్పగించాల. నాకు ఎవరు అప్పగించారు? దేవుడు. నానా నువ్వు గొర్రెలను కాస్తావా అన్నారు. నువ్వు గొర్రెలను కాస్తావా? మొదట నువ్వు చదువుకుంటావా అన్నారు. చదువుకుంటానికి ఇప్పుడు ఎలాగో ప్రభా అన్నాను. నువ్వు గొర్రెలను కాస్తావా అన్నారు. ఈ గొర్రెల మీద నాయకుడిగా ఉంటావా అన్నారు. మూడు విషయాలు చెప్పి నాకు ఆ రోజు అంతర్ధానం అయిపోయారు. నాతో మాట్లాడి నాకు ఒక సేవా బాధ్యతను అప్పగించిన దేవునికి ఎలా ఉండాలి? కొండలలో, కోయలలో, అడవులలో, ఎడారులలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, తణుకు నడిపించినావా. యేసయ్యా, 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 యేసయ్యా. చాలు. నాకు దేవుని పరిచర్యను, ఆయన పనిని నువ్వు చెయ్యాలి అని అప్పచెప్పారు. మరణం వరకు ఎంత వయసు వచ్చినా, ఏ పరిస్థితి అయినా మనుషుల్ని బట్టి వాళ్ళు వస్తే ముగించడం, వీళ్ళు వస్తే స్టార్ట్ చేయడం అనే మనుషుల మీద బేస్ అయ్యి అయ్యేది కాక, దేవుని చిత్తానుసారంగా మనుషులను బట్టి సిగ్గుపడక, మనుషులను బట్టి బిడియి పడక ఆటో అయినా నడుపుతా, మీ పాదములు పట్టుకుని ముద్దు పెట్టుకుంటా, ఏ పని అని ఆ పని అనే వ్యత్యాసం లేకుండా మనుషుల్ని బేస్ చేసుకుని కాదు, నాకు మనుషులు చాలా ఆత్మల అవసరము, వేలాది ఆత్మలకు కావాలా. కానీ దేవునితో నాకు, దేవుడు నాకు అప్పగించింది, దేవుడితో నాకు ఉండిన సంబంధము అది మనుషుల వైపు చూపించింది కాదు. చేయి, అది ఏదైనా నువ్వు చేయాలి. నాకు అప్పగించిన దేవుడు గొప్పవారు కాబట్టి, నాకు అప్పగించిన దేవుడు మహోన్నతుడు కాబట్టి, నేను తిరిగి ఆయన యొద్దకు చేరు వరకు ఈ పనిలో ఏం చేయాలి? నమ్మకమైన స్నేహితుడు నా ప్రభు యేసుడు, ఎడబాయని వాడు, విడువని వాడు, ఎడబాయని వాడు, విడువని వాడు, నిన్న నేడు ఒకటిగానున్నవాడు, నమ్మకమైన నా స్నేహితుడు నా ప్రభు యేసుడు. చాలు ప్రియులారా, ఇది నమ్మకమైన విధంగా దేవుని పరిచర్య చేయాలి. ఆ నమ్మకత్వాన్ని పోగొట్టుకోకూడదు. ఆ నమ్మకత్వంగా జీవించాలి. ఏ పరిస్థితి అయినా, ఏ విధానమైనా. నాకు ఒక పేరుంది, సైకిల్ సేవకుడని. ఏ సేవకుడు? ఏ సేవకుడు అంటే దేని మీద తిరిగేవారు? సైకిల్ సేవకుడు. కాబట్టి ఒక పేరుంది సైకిల్ సేవకుడు. కానీ దేవుడు ప్రస్తుతం సైకిల్ మీదే ఉంచలేదు, కానీ కారు సేవకుడు, ఆటో సేవకుడు అయిపోయాడు కదండి. కాబట్టి ఏది ఏమైనా మనము దేవునికి నమ్మకంగా ఉందాం. మనం దేవుని విషయంలో నమ్మకంగా వెళితే నీకేం కావాలో దేవుడు సమస్తమును సమకూడి జరిగిస్తారు. నీకేం కావాలో ఆయన చూసుకుంటారు. నువ్వు ఆయన విషయంలో ముందుకు సాగు. ఆయన చెప్పింది చేయి నమ్మకంగా, అంతవరకు నమ్మకంగా. నీకు ఇచ్చేవారిని దేవుడు సిద్ధం చేస్తారు, నిన్ను ప్రేమించేవారిని దేవుడు సిద్ధం చేస్తారు, నీ మాట వినేవారిని సిద్ధం చేస్తారు, నీకు లోబడేవారిని సిద్ధం చేస్తారు, గుప్పులు విప్పేవారిని సిద్ధం చేస్తారు. నువ్వు ఇక చాలు ఎందుకింత అనేలాగా దేవుడు నిన్ను చెప్పండి సిద్ధము చేస్తారు. ఎందుకంటే దేవుని కార్యములు కంటికి
కనబడు, చెవికి వినబడు, హృదయానికి సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. సేవకుడా ఎంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సంతోషంగా తుచ్చమైన వాటి కొరకు పరుగులెడుదువా, హెచ్చరించు మాట వినక వినకబడుదువా. వాటి కొరకు పరుగులెడుదువా, హెచ్చరించు మాట వినక వినకబడుదువా. రోషము గలవాడు నీ దేవుడు, క్రమము లేని సేవను సహించడు. నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు, నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు. సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. చిన్న ప్రలోభాలకి పోదువా, ఉన్నత బహుమానాలు పోదువా, చిన్న ప్రలోభాలకి లొంగిపోదువా, ఉన్నత బహుమానములు పోదువా. నిన్ను పిలిచిన వాడు సంపన్నుడు, కొరతేమి నీకు రానీయడు. అంద సమృద్ధిని కలిగించి పోషిస్తాడు, సర్వ సమృద్ధిని కలిగించి పోషిస్తాడు. సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట వింటే నీ వల వేయి, ధోని లోతుకు నడిపించు. నీ వల వేయమంటే చేపలన్నీ ఎవరి మాట విన్నాయి? పేతురు వల లాగలేనన్ని చేపలు ఎవరి మాట వింటే? దేవుని మాట వింటే. రాత్రంతా వెళ్ళింది అదే నది, నది మారలా, వల మారలా, ధోని మారలా, మనిషి మారలా. అదే ధోని, అదే మనిషి, అదే 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 నది, కానీ ఒక చేపబడలా. కానీ అదే నదిలో వెళుతున్నప్పుడు మాట వినినటువంటి మనసు పేతురుకు వస్తే నీ ధోని లోతుకి నడిపించువలే అంటే ఎన్ని పడ్డాయంట? విస్తారమైన చేపలు పడ్డ వల. నీకు దేవుడు అలా చేయగలరు. ఆమేన్. మాట వింటే నీ వల అంటే నీ మనస్సు పిగిలిపోయి నీ ఆత్మలను దేవుడు నీకు సిద్ధమా చేస్తారు. నీకేం కావాలో మనుషుల్లోనే సిద్ధమా చేసి, నీకేం కావాలా మనుషుల్ని ప్రేరేపించి సిద్ధం చేస్తారు. నీకేం కావాలా, నీకేం కావాలా, అసలు నీకేం అవసరమో దానిని ఎక్కడి నుంచి బూది గంతముల నుంచి అయినా నీ కొరకు సిద్ధం చేసి ఏం చేస్తారు? దేవుడు మీకోసం తీసుకురమ్మన్నారని ముందు పెట్టి పోతారు. దేవుడు ప్రేరేపిస్తారు. అది లక్షలైనా వేలైనా ఎంతైనా ఇది దేవుడు మీకు ఇమ్మన్నారు అంతే. దేవుడు మాట వింటే దేవుడు ఆయన బిడ్డల మాట ఆయన మాట వినిన బిడ్డల కోసం మేలు కలుగుటకై కంటికి కనబడనవి చెవికి వినబడి హృదయానికి. ఈ రోజున ఆయన ఏం చేస్తాడు? మమ్మీ ఏం చేస్తాడంట? పాస్టర్ గారు అంటమ్మా. పాస్టర్ గారు అయితే ఏంటి? పాస్టర్ గారు అయితే ఏం చేయొద్దు, నాకు వద్దు. మరి ఎవరు కావాలి బుజ్జి అంటే సాఫ్ట్వేర్. ఎవరు కావాలి? సాఫ్ట్
వేర్. చూసారా, సాఫ్ట్వేరా? ఆ సాఫ్ట్వేరే ఏమవట్లేదు, దొరకట్లేదు బుజ్జి. పాస్టర్లే వస్తున్నారు మనకి. పాస్టర్లు వద్దు, పాస్టర్ గారు వద్దా, దైవజనుడు వద్దా, అనేక వేలకు నువ్వు తల్లి వగుదువుగాక వద్దా, అనేకులకు తల్లివై అనేకులకు ఆశీర్వాదకరమైన బిడ్డగా మార్చబడే ఆ పోస్ట్ నీకు వద్దా? అనేక జనములకు నీవు తండ్రి వగుదువు. ఏమంటున్నారు? తండ్రి వగుదువు. తండ్రి అయినటువంటి తండ్రి, అనేక జనములకు తండ్రి అయిన ఆ యొక్క సేవకుడు నీకు వద్దా? సేవకుడిని వివాహం చేసుకోవాలంటే మా మాయగారు, నేను ముగిస్తా, మా మాయగారు మీకు పొలం ఉంది, అది ఉంది, ఒరిగడ్డాం చూస్తే ఇక్కడ నుంచి పెద్ద తీగవాము ఉందని మీకేం చేసాం? మా అమ్మాయిని ఇచ్చాం. అన్నీ అమ్ముకుని తణుకు వెళ్ళిపోతే మాకెట్లా కుదురుద్ది? వచ్చింది సమస్య. వచ్చిందా? వచ్చిందండి, వచ్చింది. కానీ సేవకురాలనేటువంటి జోస్నా గారనే సేవకురాలు, ఏమండి మీ మాటే నా మాట, మీరేం చెబితే అదే, మీ మాటే వింటా, మీ మాట వింటా. నేను వీళ్ళు తెక్క ప్రశ్నలు వేస్తారని ముందే చూడటానికి వెళ్ళినప్పుడు 2 బైబిళ్ళు తీసుకెళ్ళి ఆ బైబిల్ ఆమె చేతిలో పెట్టి, ఈ బైబిల్ నువ్వు నేను సేవే చేయాలన్న ఉద్దేశంతోనే ఈ బైబిల్ నువ్వు నా చేతిలో పెట్టాలన్నాను. మళ్ళీ తిక్క మధ్యలో ఏం మారుద్ది, మళ్ళీ వలబట్టుకుంటాను అంటారు వీళ్ళు అని. ఆమె నువ్వు చేతిలో బైబిల్ పెట్టి, ఈ బైబిల్ నీ చేతుల నుంచి మీరు సేవే చేయండి అని చెప్పు. నాకు అదే కావాలి. నా తండ్రి నన్ను అందుకనే ఏం చేశారు? నియమించారు, పిలిచారు. కాబట్టి నేను ఆయన పని చేస్తా. మళ్ళీ నువ్వు వచ్చి మధ్యలో నా ప్లాన్ మారుస్తుంది, కుదరదు సుమా. కష్టమైన, పాలనే ముంచిన, నీళ్ళనే ముంచిన, కష్టాల్లో ముంచిన, ఇబ్బందుల్లో ముంచిన, కరువైనా ఏదైనా ఆయన పరిచర్య చేస్తా. నన్ను ఎవరేమన్నా పిచ్చోడు అన్నా, ఏమనుకున్నా నన్ను ప్రజలు ఏమని అర్థం చేసుకున్నా ఆయన పని చేస్తా. అంతే, ఆయన పని చేస్తున్నాము. ఆయన పనిలోనే వాడుకుంటున్నారు, ఆయన పనిలోనే స్థిరపరిచారు. దేవుడు ఈ పాపికి, ఆయన పని చేస్తున్న ఈ పాపికి, లేక ఈ జోస్నా గారికి, ఈ పాపికి ఏమైనా తక్కువ చేశారా? చేయలేదన్నోళ్ళు చేయొద్దండి, మిగతా వాళ్ళు చేయొద్దు. ఏమైనా తక్కువ చేశారా? అనేకుల కంటే నిన్ను దేవుడు తలగానే, చెప్పండి ఎలా ఉంచుతారు? తలగానే. నీవు పట్టణములో దీవించబడుదువు, నీ గర్భఫలము దీవించబడును. నీవు పట్టణములో దీవించబడుదువు, నీ గర్భఫలము దీవించబడును. ఎప్పుడు? ఆయన మాట విన్నప్పుడు, ఆయన మాట వినినప్పుడు, ఆయన చెప్పింది నువ్వు చేస్తే. ఒక అమాయకుడే అనుకున్నారా? భయపడొద్దు, మనుషుల వైపు చూడొద్దు బిడ్డ. నన్ను ఒక నదిలోకి తీసుకెళ్లారు దేవుడు. ఇందులో ముసళ్ళు ఉంటాయి అన్నారు, ఇందులో పాములు ఉంటాయి అన్నారు, ఇందులో అనేకమైనవి ఉంటాయి అన్నారు. నీ ధోనిను వీటిని బట్టి నీ ప్రయాణం ఏం చేయకూడదు, ఆపొద్దు బిడ్డ అని ఆ నదిలో చెప్తూ ఉన్నారు. మాట ఇచ్చిన దేవుడు, మాట్లాడిన దేవుడు. నేటి వరకు మీ సముఖమందు, తణుకు పట్టణ ప్రజల సముఖమందు, నా బంధువుల సముఖమందు, స్నేహితుల సముఖమందు, ఆ దేవదూతలు, వేలాది కోటాను కోట్ల దేవదూతల సమూహమందు నన్ను ఏం చేస్తున్నారు? నడిపిస్తూనే ఉన్నారు. మంచిది, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడువైన ప్రభువా, మీరు మొదటివారు, కడపటివారు, జీవించువారు. మీరు తప్ప ఆశ్రయ దుర్గం ఈ భూమి మీద ఎక్కడైనా ఉందా? అంతా మాయా, బోటకము, అబద్ధము, మోసము, అన్యాయము, అక్రమము, దౌర్భాగ్యమైన జీవితమే కదా. తండ్రి నన్ను క్షమించండి. ఇంకా మీరు ఆశించినంతగా నేను స్పందించలేకపోయినందుకు క్షమించము.
అనేక విషయాల్లో మీ మాట వినని దౌర్భాగ్యుడినైనా నన్ను ఒక్కసారి క్షమించండి, కృప చూపించమని. నేనేదో ఎక్కువ చేశానని, ఎక్కువ ఏదో దీవించబడ్డామని, ఏదో పరిస్థితి అని అనుకునే పరిస్థితి ఎవరికి రానివద్దు ప్రభా. టీ కప్పులో అలను చూసి మేం కంగారు పడతాం కాదు, సముద్రం యొక్క అల దగ్గరికి వెళ్ళి చూడాలి ప్రభా. చిన్ని చిన్ని వాటిని చూసి ఏదో హై లెవెలే లో లెవెలే అనే అంచనా తీర్పులు అవసరం లేదు. తోడే నడిపించమని, ఇచ్చిన కొద్ది మాటలు మందరు ఫలించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.